నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల కోసం 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు భేటీ తర్వాత కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. త్వరలోనే కొత్త కమిషన్ చైర్మన్ 2 సభ్యులను నియమించనున్నట్లు చెప్పారు. వేతన సంఘం సిఫార్సుల మేరకు వేతనాలు పెరిగి 2026 జనవరి 1 నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నాయి. 2016లో ఏర్పాటైన 7వ వేతన సంఘం పదవీ కాలం 2026తో ముగుస్తుంది. అటు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో 3వ లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. 3,985 కోట్ల రూపాయల వ్యయంతో 3వ లాంచ్ ప్యాడ్ ను నిర్మించనున్నట్లు చెప్పారు. ఎన్జీఎల్వీ ప్రయోగాలకు అనుగుణంగా 3వ లాంచ్ ప్యాడ్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇది భవిష్యత్తులో భారత మానవ అంతరిక్ష ప్రయాణాల ప్రయోగ సామర్థ్యాన్ని కూడా పెంచుతుందని పేర్కొన్నారు. ఎన్జీఎల్వీ ద్వారా భారీ ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. అంతరిక్షంలో 2 ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియను విజయవంతం చేసింది. డాకింగ్ చరిత్రలో భారత్ తన పేరును లిఖించినట్లు ఇస్రో ఎక్స్లో పోస్ట్ చేసింది. తద్వారా డాకింగ్ సాంకేతికతను అభివృద్ధి చేసిన 4వ దేశంగా భారత రికార్డు సాధించింది. నింగిలో డాకింగ్ కోసం SDX-01, SDX-02 అనే ఉపగ్రహాలను గత నెల 30న ఇస్రో 475 కిలోమీటర్ల వృత్తాకార కక్షలోకి ప్రవేశపెట్టింది. తర్వాత వాటి మధ్య దూరాన్ని క్రమంగా తగ్గిస్తూ వచ్చింది. ఈ నెల 12న 2 ఉపగ్రహాలు 3 మీటర్ల దగ్గరకు వచ్చి మళ్లీ వెనక్కి మళ్లాయి. ఎటకేలకు జంట స్పేడెక్స్ ఉపగ్రహాలను పరస్పరం అనుసంధానించే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటించింది. భారత సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకు అనేక పరికరాలను నింగిలోకి దఫదఫాలుగా తరలించాల్సి ఉంటుంది. ఇందుకోసం పరికరాలను తరలించే వ్యోమ నౌకలు అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం కావాలి. అప్పుడే పరికరాలను అనుకున్న చోటుకు చేర్చడం సాధ్యపడుతుంది. ఈ ప్రక్రియ చాలా క్లిష్టమైనది. వ్యోమనౌక వేగం తగ్గిస్తూ సరిగ్గా డాకింగ్ ప్రక్రియను నిర్ణీత ప్రదేశంలోనే చేయాల్సి ఉంటుంది. ఆ సాంకేతికతను అభివృద్ధి చేసే క్రమంలో చేపట్టిన స్పేడెక్స్ ప్రయోగాన్ని ఇస్రో విజయవంతం చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ మరిన్ని హామీలు ఇచ్చింది. 500 రూపాయలకే ఎల్పీజీ సిలిండర్, ఉచిత రేషన్ కిట్లు, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇస్తామని తాజాగా ప్రకటించింది. ఏఐసీసీ ఢిల్లీ ఇన్ఛార్జ్ ఖాజీ నిజాముద్దీన్, ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్లతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హామీలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఢిల్లీలోని మహిళల కోసం ప్యారీ దీదీ యోజనను కాంగ్రెస్ ఈ నెల 6న ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే ప్రతి నెల 2,500 రూపాయల్ని మహిళలకు ఇస్తామని హామీ ఇచ్చింది. ఢిల్లీ ప్రజల కోసం జీవన్ రక్ష యోజనను ఈ నెల 8న కాంగ్రెస్ ప్రకటించింది. దీని కింద 25 లక్షల రూపాయల వరకు ఉచిత ఆరోగ్య బీమా ఇస్తామని పేర్కొంది. ఢిల్లీలోని నిరుద్యోగ యువతకు ప్రతి నెల 8,500 చొప్పున 1 ఏడాది పాటు ఇస్తామని ఆదివారం హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందంటే ఖచ్చితంగా నిలబెట్టుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చిందని తెలిపారు. మార్పు కోసం ఢిల్లీ ప్రజలకు ఒక అవకాశం లభించిందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను ఈడీ విచారిస్తోంది. ఈడీ ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నట్టు ఉదయం 10:30కు కేటీఆర్ ఈడీ కార్యాలయానికి వచ్చారు. అప్పటి నుంచి కేటీఆర్ ను ప్రశ్నిస్తున్న ఈడీ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు నిధులు బదిలీ చేయటంలో అధికార దుర్వినియోగం జరిగింది అనే కోణంలో ఆరా తీస్తోంది. ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం యూకేలోని ఫార్ములా ఈ ఆర్గనైజేషన్స్ కు నగదు బదిలీ చేయటంలో ఫెమా, పెన్షనర్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘన జరిగిందన్న కోణంలో కేటీఆర్ నుంచి వివరాలు సేకరిస్తోంది. ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు 45.71 కోట్ల రూపాయలను బ్రిటిష్ పౌండ్ల రూపంలో బదిలీ చేయటం, నిధుల బదిలీ కోసం ఆర్థిక శాఖ అనుమతి తీసుకోకపోవటానికి కారణాలపై ఆరా తీస్తోంది. ఈ కేసులో A2 అరవింద్ కుమార్, A3 బిఎల్ఎన్ రెడ్డిని ఇప్పటికే ప్రశ్నించిన ఈడీ వారి వాంగ్మూలాల ఆధారంగానే కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. కేటీఆర్ ఈడీ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఈడీ కార్యాలయానికి తరలిరాగా పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈడీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తెలంగాణ ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో విచారణకు రావాలని ఏస్ నెక్స్ట్ కంపెనీకి నోటీసులు జారీ చేసింది. ఎల్లుండి హైదరాబాద్ లోని ఏసీబీ కార్యాలయంలో విచారణకు రావాలని ఏస్ నెక్స్ట్ కంపెనీ ప్రతినిధులకు నోటీసులు అందజేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇప్పటికే ఏసీబీ మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, విశ్రాంత ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని విచారించింది.
ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేశారు. జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఏలూరు వచ్చిన నాదెండ్ల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. వివిధ విభాగాలకు సంబంధించిన రికార్డుల్ని పరిశీలించారు. అనంతరం రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. రోగులు చెప్పిన సమస్యల్ని పరిష్కరించడంలో విఫలమయ్యారని సిబ్బందిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య కళాశాల స్థాయికి ఆసుపత్రిలో సౌకర్యాలు లేవని అసహనం వ్యక్తం చేశారు. రోగులను తీసుకువెళ్లేందుకు కనీసం వీల్ చైర్లు కూడా లేకపోవడం దారుణమన్న మంత్రి పారిశుధ్యం సరిగా లేదని, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని మండిపడ్డారు. అధ్వానంగా ఉన్న మరుగుదొడ్లను ప్రక్షాళన చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో చేపట్టిన అభివృద్ధి పనులను వచ్చే నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. లేదంటే చర్యలు తప్పవని సంబంధిత అధికారుల్ని హెచ్చరించారు. మరో 2-3 నెలల్లో కొల్లేరు సరిహద్దుల్ని ఖరారు చేయనున్నట్లు ఏపీ సర్కార్ సుప్రీంకోర్టుకు తెలిపింది. 2024 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు సుమారు 5,000 ఎకరాల్లో ఆక్రమణలు తొలగించినట్లు కోర్టుకు నివేదించింది. మిగిలిన ఆక్రమణలు కూడా తొలగించే పనిలో ఉన్నట్లు చెప్పింది. కొల్లేరు సరస్సు సరిహద్దుల వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ విచారణలో 2024 డిసెంబర్లో విచారణ తర్వాత ఆక్రమణలు తొలగించేందుకు చేపట్టిన చర్యలపై ఏపీ సర్కార్ కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. ఇందులోనే కొల్లేరు సరిహద్దుల్ని ఖరారు చేయడంపై కార్యాచరణను ఏపీ సర్కార్ కోర్టుకు నివేదించింది. ఈ అఫిడవిట్ ను పరిశీలించిన కోర్టు తదుపరి నివేదిక దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను మార్చి 19కి వాయిదా వేసింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పటౌడీపై తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. ముంబై బాంద్రాలోని తన నివాసంలో సైఫ్ అలీఖాన్, ఆయన భార్య కరీనా కపూర్ ఖాన్ పిల్లలతో కలిసి రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఒక దుండగుడు వారి ఇంట్లోకి ప్రవేశించాడు. తెల్లవారుజామున 2:30 సమయంలో అలికిడి కావడంతో నిద్రలేచిన సైఫ్ దుండగుడిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరికి ఘర్షణ జరగ్గా దుండగుడు పదునైన ఆయుధంతో సైఫ్ ను పలుమార్లు పొడిచి పారిపోయాడు. కత్తిగాట్లకు గురైన సైఫ్ అలీఖాన్ ను ఆయన కుటుంబ సభ్యులు వెంటనే ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. అతడికి 6 చోట్ల గాయాలైనట్లు గుర్తించిన వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేసి కుట్లు వేశారు. ఎడమ చేతి మణికట్టుపై గాయానికి ప్లాస్టిక్ సర్జరీ అవసరమవుతుందని చెప్పారు. శస్త్రచికిత్స తర్వాత సైఫ్ కోలుకుంటున్నారని ఆయన వ్యక్తిగత బృందం ప్రకటించింది. ఓ వ్యక్తి దొంగతనం చేసేందుకు ఇంట్లోకి చొరబడినప్పుడే ఈ ఘటన జరిగినట్టు వివరించింది. తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపింది. అటు ఈ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ముంబై బాంద్రా పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. సైఫ్ ఇంట్లో పని మనుషుల్ని ప్రశ్నించిన వారు సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ తో సైఫ్ ఇంటి పరిసరాలను జల్లెడ పట్టారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ టీంలు నటుడి ఇంటి వద్ద ఆధారాలు సేకరించాయి. మొత్తం 7 బృందాలు దుండగుడి కోసం గాలిస్తున్నాయి. కర్ణాటక బీదర్లో పట్టపగలే దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఏకంగా ఏటీఎంలో డబ్బులు జమ చేసే వాహనం నుంచి నగదు పెట్టినే ఎత్తుకుపోయారు. ఈ మధ్యాహ్నం బీదర్ కోర్ట్ సమీపంలోని ఓ ఏటీఎంలో నగదు జమ చేసేందుకు ఏజెన్సీ సిబ్బంది తమ వాహనంలో అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలోనే ఓ ద్విచక్ర వాహనంపై అక్కడికి వచ్చిన దొంగలు వాహన డ్రైవర్, భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ సెక్యూరిటీ గార్డ్ అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్, మరో సెక్యూరిటీ గార్డ్ కు గాయాలయ్యాయి. అనంతరం వాహనంలోని నగదు పెట్టెతో దోపిడీ దొంగలు అక్కడి నుంచి తమ ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. ఈ సమాచారం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. దోపిడీ దొంగల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన కర్ణాటక పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో గులాబీ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసి 9 నెలలు గడుస్తున్నప్పటికీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీఆర్ఎస్ తన పిటిషన్లో సుప్రీంకోర్టుకు తెలిపింది. తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చి 6 నెలలు పూర్తి అయినప్పటికీ స్పీకర్ ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదన్న బీఆర్ఎస్ కోర్టుకు తెలిపింది. కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదని పిటిషన్లో పేర్కొంది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్లకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. మిగిలిన 7 ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్ దాఖలు చేసింది. గతంలో కేశం మేఘాచంద్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని బీఆర్ఎస్ కోరింది. ఎమ్మెల్యేలపై ఆయా పార్టీలు ఇచ్చే ఫిర్యాదులను 3 నెలల్లో పరిష్కరించాలని కేశం మేఘాచంద్ర కేసులో సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ ధర్మాసనం దృష్టికి తెచ్చింది. ఆ తీర్పునకు అనుగుణంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని బీఆర్ఎస్ తెలిపింది. ఈ పిటిషన్లపై 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది.
సంక్రాంతి తర్వాత సొంతూళ్ల నుంచి హైదరాబాద్ కు వస్తున్న ప్రయాణికులతో విజయవాడ హైదరాబాద్ హైవే రద్దీగా మారింది. కంచకచర్ల మండలం కీసర టోల్ గేట్ నుంచి వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. నందికామ వై జంక్షన్ వద్ద అండర్ పాస్ వంతెనకు అనుసంధానంగా రోడ్డు నిర్మిస్తున్నందున హైదరాబాద్ వెళ్లే వాహనాలకు సర్వీస్ రోడ్డు వైపు మళ్లించారు. సర్వీస్ రోడ్ గుంతలు పడి వాహనదారులు అవస్థలు పడుతున్నారు. రహదారి ఇరుకుగా ఉండి కార్లలో వెళ్లేవారు ఇబ్బంది పడుతున్నారు. ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలు వస్తుండగా నల్గొండ జిల్లా చిట్యాల, యాదాద్రి జిల్లా పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. రద్దీ ఎక్కువ ఉన్నందున నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. అదానీ గ్రూప్ పై సంచలన ఆరోపణలతో భారత స్టాక్ మార్కెట్లను వణికించిన అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ ని మూసివేస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్ ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ లో హిండెన్బర్గ్ ఖాతా నుంచి ఓ లేఖ విడుదల చేశారు. కుటుంబం, స్నేహితులు, సంస్థ బృందంతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాథన్ తెలిపారు. ఈ నిర్ణయం వెనుక ఎలాంటి బెదిరింపులు, ఆరోగ్య కారణాలు, వ్యక్తిగత అంశాలు లేవన్న నాథన్ ఎన్నో సవాళ్లు, ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ చాలా ఉత్సాహంగా పనిచేసినట్లు గుర్తు చేశారు. ఇదంతా తనకు ప్రేమ కథలా అనిపిస్తున్నట్లు రాసుకొచ్చారు. అదానీ గ్రూప్ తమ నమోదిత కంపెనీల షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచిందని 2023లో నివేదిక వెల్లడించిన హిండెన్బర్గ్ విలువ పెరిగిన షేర్లను తనఖా పెట్టి రుణాలు తీసుకున్నట్లు ఆరోపించింది. ఈ దెబ్బకు గౌతమ్ అదానీకి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లగా ఆరోపణల్ని అదానీ గ్రూప్ ఖండించింది. అదానీ ఆయన కంపెనీలకు సంబంధించిన దర్యాప్తు పత్రాలను భద్రపరచాలని రిపబ్లికన్ పార్టీ సభ్యుడు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ను కోరిన కొన్ని రోజుల్లోనే హిండెన్బర్గ్ ను మూసివేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.